అక్రమాస్తుల కేసుల విషయంలో గడ్డుకాలం మొదలైంది అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే ఈ ఏడాదిలో ఆయనకి ఏమైనా ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా. అంటే ఈ కేసులు కోసం కోర్టుల చుట్టూ తిరగాలి. శిక్ష పడింది అనుకోండి, మళ్ళీ అప్పీలు, మళ్ళీ అది. కాకపోతే ఓవరాల్గా జగన్కి ఈ 2 ఏళ్లలో కేసులు తేలిపోయి శిక్షలు పడలేదు అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కి జగన్ హీరో. శిక్షలు పడ్డాయి అనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరికి జగన్ ని ఇక పోటీలో లేనట్టు. అది అంటే అధికార పార్టీ టార్గెట్ చేస్తే లాస్ట్ టైం ఒక కేజ్రీవాల్, లేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒక కవితో, అలాగా నెక్స్ట్ జగన్ ఇది వినిపిస్తోంది. ఇంకా అయ్యేదే లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ట్రైల్లో అంటే జైలుకి వెళ్ళారా లేదా? వాళ్ళందరూ జైలు వచ్చేసాడు కదా, ఇంకేముంది. ఇంకా ఆ కేసుల్లో జైలుకి వెళ్ళేది ఏం లేదు. ఆ కోట అయిపోయింది. ఇప్పుడు వీటిలో శిక్షల్లో 2 రకాలు ఉంటది. ఒకటి పెనలైజ్డ్ పనిష్మెంట్, రెండవది జైలు శిక్ష. జైలు శిక్ష పడితే అది కూడా 2 ఏళ్లలోపు జైలు శిక్ష పడితే ఒక ఇష్యూ. ఒకవేళ ఇప్పుడు 6 నెలల్లో ఏడాదో ఇట్లా వేసింది అనుకోండి, మళ్ళీ పై కోర్టుకి వెళ్తాడు. అవన్నీ ఏడుగుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటప్పటికి దశాబ్దాలు పడుతుంది. ఇది మన దేశంలో దరిద్రం ఏంటంటే తొందరగా తేలవు ఏ కేసులు కూడా. అందులో ఇదివరకటి రోజుల్లో అప్పట్లో జగన్ తో పాటుగా ఎవరి మీదనైనా సరే అవినీతి కేసుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లాగా చూడాలి.